చూస్తున్నాం. ఎన్నికలు ముగిసినా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వేడి ఇంకా చల్లారలేదు. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో వైసీపీ నాయకుడిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. నిన్న పోలింగ్ బూత్ వద్ద గబ్బర్ సింగ్ అనే టీడీపీ నాయకుడిపై దాడి ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఉదయం ప్రతిదాడికి దిగారు. వైసీపీ నేత గోపిపై సుమారు 50 మంది పిడిగుద్దులు గురిపించారు. ఎన్నికలు ముగిసినా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వేడి ఇంకా చల్లారలేదు. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో వైసీపీ నాయకుడిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. నిన్న పోలింగ్ బూత్ వద్ద గబ్బర్ సింగ్ అనే టీడీపీ నాయకుడిపై దాడి ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఉదయం ప్రతిదాడికి దిగారు. వైసీపీ నేత గోపిపై సుమారు 50 మంది పిడిగుద్దులు కురిపించారు. ఎన్నికలు ముగిసినా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వేడి ఇంకా చల్లారలేదు. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో వైసీపీ నాయకుడిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. నిన్న పోలింగ్ బూత్ వద్ద గబ్బర్ సింగ్ అనే టీడీపీ నాయకుడిపై దాడి ఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఉదయం ప్రతిదాడికి దిగారు. వైసీపీ నేత గోపిపై సుమారు 50 మంది పిడిగుద్దులు కురిపించారు.